బల బుద్ధి విద్య జేరు ఇది దోహ. తర్వాత చౌపాయి జయ హనుమాన అంటున్నారు. అంటే జయ హనుమాన, హనుమాన్ అంటే మనకందరికీ కూడా తెలిసినటువంటి హనుమాన్ అంటే అర్థం ఏమిటి అంటే హనుములు అంటే దవడలని అర్థం. ఈ యొక్క దవడలు ఏమయ్యాయంటే మనకందరికీ కూడా దవడలు ఉన్నాయి. మనల్ని ఎందుకు హనుమాన్ అన్నారు అంటే ఆంజనేయ స్వామి దవడలు ఎంత గొప్పవి అంటే ఒక చిన్న కథ చెప్తారు దీనికి. ఏమని అంటే ఆంజనేయ స్వామి ఎప్పుడైతే సూర్యుడిని మింగడానికి పైకి వెళ్తాడు కదండి, ఆకాశంలోకి వెళ్తాడు కదా, అప్పుడు ఇంద్రుడు ఏమి చేస్తాడు అంటే తన యొక్క వజ్రాయుధం పడింది అంటే ఏదైనా సరే పిండ అవ్వాల్సింది. పిండ అవ్వకుండా ఏది ఉండదు వజ్రాయుధం పడింది అంటే. కానీ ఇంద్రుడు సూర్యుడిని మింగడానికి ఆంజనేయ స్వామి వస్తూ ఉంటే అప్పటి వరకు ఆంజనేయ స్వామి ఆయన పేరు. ఆంజనేయ స్వామి అంటే అంజనీదేవికి పుట్టినటువంటి వాడు కాబట్టి ఆంజనేయుడు అని అర్థం. ఆ విధంగా ఆ యొక్క ఆంజనేయుడు కిందికి వస్తూ ఆ యొక్క ఆకాశానికి వెళ్తూ ఉంటే ఇంద్రుడు కాస్త తన యొక్క వజ్రాయుధాన్ని విసిరేస్తాడంట. విసిరేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ హనుములు అంటే దవడలు, ఆ దవడలకు ఉన్నటువంటి ఒక పన్ను మాత్రమే ఊడుతుందంట. దవడలకు ఏం కాలేదు, మనకి పన్ను మాత్రమే ఊడుతుంది. ఆ విధంగా ఆ యొక్క హనుములకి ఏమీ అవ్వలేదు. చూడండి, వజ్రాయుధం వేసినా కూడా హనుములు ఇంకా అట్లాగే ఉన్నాయి కాబట్టి హనుమాన్ అనేటువంటి పేరు వచ్చిందంటే బలమైనటువంటి దవడలు కలిగినటువంటి వాడు అని అర్థం. ఆయన బలమైనటువంటి దవడలు కలిగితే మనకి ఏమి తెలియాలి లాభం? ఆంజనేయ స్వామి అంటున్నాం, హనుమాన్ జయ హనుమాన్ అంటున్నాం, ఏమిటి లాభం అంటే హనుము అంటే ఇంకొక అర్థం ఏమిటి ఉంది అంటే వేదం చెప్పినటువంటి అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని అర్థం. అంటే హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని అర్థం, అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం. హనుమాన్ అంటే అర్థము అది. ఆ యొక్క జ్ఞానము కలిగినటువంటి వాడిని ఆశ్రయిస్తే ఏమవుతుంది అంటే వాడు చేసేటువంటి పనిలో ఏమవుతుంది అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు చేస్తే ఏ పనైనా సరే ఒక సక్రమంగా చేస్తాడు, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తాడు. అంటే దాన్ని ఎందుకు చేయాలో దాన్ని చేస్తే ఏమవుతుందో తెలుసుకొని చేస్తాడు, అంతేగాని అల్లాటప్పగా ఊరికే చేయడు. అదేవిధంగా ఆయన చేసేటువంటి పనుల్ని చూసినా సరే లేదా ఆయనని ఆశ్రయించి ఉన్నా సరే ఆ జ్ఞానము మనకు కూడా కలిగి మనం కూడా జ్ఞానవాన్లం అవుతాం, అంటే హనుమాన్లం అవుతాం. హనుమాన్లం అయితే ఏమవుతామండి, మనము చేసేటువంటి పనుల్లో కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది, మనము చేసేటువంటి పనుల్లో కూడా ఒక సార్థకత అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా హనుమాన్ అనేటువంటి అర్థం ఉంది. అటువంటి హనుమాన్ అంటే జ్ఞానము కలిగినటువంటి వాడికి జయము. జయ హనుమాన్ అంటున్నాం కదా, దానికి అర్థం అది, అంటే జ్ఞానము కలిగినటువంటి వాడికి జయము. చూడండి, మనము కూడా ఉదాహరణకే తీసుకుందాం. ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది, వాడు ఏ పనులు అయితే చేస్తూ ఉంటాం మనం ఆ పనులన్నీ కూడా చూస్తుంటాం. క్రమంగా మనము చేసేటువంటి పనులు కూడా ఎమ్మెల్యే చేసేటువంటి పనులకి కొంచెం దగ్గరగా ఉంటాయి, అంటే రాజకీయానికి దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా నిత్యము కూడా ఆ యొక్క భగవంతునికి దగ్గరగా ఉండడం వల్ల మన యొక్క పనుల్లో అటువంటి గొప్పతనం అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జ్ఞానము మరియు గుణము ఈ రెండు కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అర్థం ఏమిటి అంటే జ్ఞానగుణ సాగర, జ్ఞానం అనేటువంటి గొప్ప సముద్రాన్నంతటినీ కూడా నీలో దాచుకున్న వాడివి అని అర్థం ఈ అవధి భాష ప్రకారం. అంటే జయ హనుమాన్, ఆంజనేయ స్వామి నీకు జయము కాక హనుమాన్ నీకు జయము. అంతేకాకుండా ఎందుకే నీకు జయము అంటే నువ్వు జ్ఞానగుణ సాగరుడివి, అంటే గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడివి. ఆ తర్వాత జయ కపీశ ఇహులోక ఉజాగర, జయ కపీశ, కపి అంటే కోతి అని అర్థం, కపి అంటే కోతి అని అర్థం. కోతుల కన్నా ప్రభువు. చూడండి, సుగ్రీవుడు అది పక్కన పెట్టు, కోతులకి ప్రభు అంటే అప్పటి కాలంలో సుగ్రీవుడు, కానీ జ్ఞానంలో కోతులకి ప్రభు ఎవరు అంటే ఆంజనేయ స్వామి. చూడండి, మంత్రికి ఎప్పుడైనా సరే మంచి బుద్ధి ఉండాలి. సుగ్రీవుడికి కూడా మంత్రి ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అంటే ఆ విధంగా మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అని అర్థం మొట్టమొదటిది. రెండవ అర్థం ఏమిటి అంటే జయ కపీశ. కపి అంటే సంస్కృతంలో అర్థం ఏమిటి అంటే హరి అని అర్థం. హరి అంటే విష్ణువు. కపి అంటే ఎగిరేది. ఇంకొక అర్థం ఏమిటి అంటే విష్ణువు అని అర్థం, హరి అని అర్థం. కపి అంటే హరి, నానార్థాల ప్రకారం. ఆ విధంగా ఆ హరి ఈశ, చూడండి ఇద్దరిని చెప్తున్నారు, హరి ఈశ. అంటే ఆ యొక్క విష్ణువు మనస్సులో ఉన్నటువంటి ఈశ్వరుని స్వరూపం అయ్యా నువ్వు అని చెప్పడము ఇక్కడ ఉన్నటువంటి రెండవ అర్థం. అంటే చూడండి, ఎప్పుడు కూడా విష్ణు మనస్సులో ఎవరు ఉంటారు, విష్ణుశ్చ హృదయం శివ, శివశ్చ హృదయం విష్ణు.
శివుడి మనస్సులో విష్ణువు ఉంటాడు, విష్ణువు మనస్సులో శివుడు ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ విష్ణువు ఆ యొక్క హరి మనస్సులో ఉన్నటువంటి శివస్వరూపం రుద్రాంశ సంబూధుడు అంటున్నాం కదా. అదేవిధంగా శంకర సోన అంటాం, మరి ఇదే హనుమాన్ చాలీసకు శంకర సోన కేసరి నందన అంటుంటాం. అదేవిధంగా ఈ యొక్క హరి మనస్సులో ఉన్నటువంటి పరమేశ్వరుడికి నువ్వే అని చెప్పడము ఇందులో ఉన్నటువంటి రెండవ అర్థం. ఆ తర్వాత తిహులోక ఉజాగర, ముల్లోకాలని కూడా నువ్వు నీ యొక్క శక్తి ద్వారా ఉత్తేజపరచగలవు. మనకి వివేకానందుల వారు మాట చెప్తారు, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధయ అంటారంటే లే మేలుకో, నీ యొక్క గమ్యాన్ని సాధించేంత వరకు ఆగకు, విశ్రమించకు అని దాని యొక్క అర్థం. అదేవిధంగా నువ్వు ఎటువంటి వాడివి అంటే నీ యొక్క శక్తి ఎటువంటిది అంటే ఈ ముల్లోకాలని కూడా జాగృత పరచగలవు. అంటే చూడండి, మనందరినీ కూడా మంచి దారిలో నడిపించడానికి హనుమాన్ చాలీసా ఎట్లా ఉపయోగపడుతుంది. ఇది మొట్టమొదటి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల ఇదే మనకి మన యొక్క భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదే. ఏమిటి అంటే మనకి దాని గురించి మళ్ళీ పెద్దగా చెప్పరు, తర్వాత మళ్ళీ ఏమి చెప్పరు, కానీ చెప్పిన దాంట్లోనే ఇది నువ్వు చేస్తే నీకు ఇది అవుతాయా అని చెప్పేసి చెప్తారు. అంటే చూడండి, హనుమాన్ చాలీసా నిత్యము పారాయణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క బుద్ధి వికసిస్తుంది, ఆంజనేయ స్వామి మనల్ని ముద్దరికి నడిపిస్తాడు. ఆ తర్వాత రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ. అంజనీ పుత్ర ఆంజనేయుడు, దీని యొక్క అర్థం పవనసుత నామ, అంజనేయ యొక్క పుత్రుడివి, పవనసుత నామ, పవనసుత అనేటువంటి నామము కలిగినటువంటి వాడివి. మరి ఏమంటున్నారు, కుమతి నివార రామదూత, రామదూత అంటే రాముని యొక్క దూతవి. అతులిత బలధామ, ధామము అంటే నిలువు అని అర్థం. అంటే ఇప్పుడు ఉదాహరణకి నిలయము అంటున్నాం కదా మన ఇంటిని. ఎందుకు నిలయము అంటే దానికి ముందు ఒక పేరు ఉంటుంది. ఉదాహరణకి రామకృష్ణ నిలయం అని ఉంటుంది, అంటే రామకృష్ణుడు అనేటువంటి వాడు ఉండేటువంటి స్థలము, ప్లేస్ అని అర్థం. అంటే ఇక్కడ ఏమంటున్నారు, అతులిత బలధామ, అతులితము, తులితము అంటే తక్కెడ, అంటే తూకం వేసేది అని అర్థం. అంటే అతులితము, తులితము అంటే తక్కెడ, అతులితము అంటే తూకము వేయడానికి కూడా ఎవ్వరికి కూడా సరిపోదు. నీ యొక్క శక్తిని తూకం వేయాలంటే ఎవరికి కూడా సాధ్యపడదు. అతులిత బలధామ, దేనికి సాధ్యపడదు అంటే నీ యొక్క బలాన్ని తూకం వేయాలి అంటే ఎవ్వరికి కూడా సాధ్యపడదయ్యా. అతులిత బలధామ, అంతటి బలవంతుడు అయ్యా నువ్వు, అంటే అంతటి బలం నీ యొక్క శరీరంలో ఉన్న. ధామము అంటే నిలయం అని చెప్తున్నాం కదా, నీ యొక్క శరీరము అంతటి బలానికి నిలయము. ఆ తర్వాత అంజనీ పుత్ర పవనసుతనామ. ఆ తర్వాత ఏమంటున్నారు, మహావీర, గొప్ప వీరుడు. విక్రమ, విక్రమము అంటే పరాక్రమము అని అర్థం. పరాక్రమం కలిగినటువంటి వాడు, అంటే పరాక్రమం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తాను చేసేటువంటి పనిని గొప్పగా చేస్తాడు. పరాక్రమం అంటే అర్థం అది. ఆ పరాక్రమవంతుడు అంటే ఏమిటి అంటే తను చేసేటువంటి పనిని చాలా గొప్పగా చేస్తాడు, జయాన్ని సాధించుకొస్తాడు ఆ పనిలో. ఆ విధంగా నువ్వు ఏమిటి అంటే విక్రమ, అంటే పరాక్రమవంతుడివి అని అర్థం. విక్రమ భజరంగి. ఈ యొక్క భజరంగి కాలక్రమేణా భజరంగిగా మారిపోయింది, కానీ భజరంగి అంటే అర్థం ఏమిటి అంటే వజ్రాంగి అని అర్థం. మొట్టమొదటిగా దాని యొక్క పేరు వజ్రాంగి. దాన్ని అనరాక భజరంగి చేసేసాం మనం. అంటే ఈ యొక్క వజ్రాంగి అంటే చూడండి, వజ్రము వంటి శరీరము, అంగి అంటే శరీరము అని అర్థం. వజ్రము వంటి శరీరము కలవాడా అని అర్థం. చూడండి, ఇందాక ఏం చెప్తున్నాం మనం కథలో, వజ్రాయుధం వచ్చి కొడితే వజ్రముతో వజ్రాన్ని మాత్రమే చేయగలము, కానీ ఇక్కడ చూడండి ఆ వజ్రాయుధం వచ్చి కొడితే ఏమైంది కదా, ఆంజనేయ స్వామి దవడ ఉన్నటువంటి పన్ను మాత్రమే పోయింది, ఒక పన్ను మాత్రమే పోగొట్టుకున్నాడు. అంటే చూడండి ఎంత బలము కలిగినటువంటి వాడు. అంటే ఒక వజ్రాయుధం వచ్చి వజ్రముతోనే వజ్రాయుధాన్ని పగలగొట్టలేము, వజ్రమే చాలా గట్టిగా ఉంటుంది, కానీ వజ్రముతో వజ్రాయుధాన్ని మనం పగలగొట్టలేము. కానీ వజ్రాయుధమే వచ్చి ఈ ఆంజనేయ స్వామి పడితే వజ్రాయుధం ఎరిగిపోయింది, కానీ ఈయనకి ఏం పెద్ద నష్టం కాదు. అది వజ్రంగి అంటే భజరంగి అన్నటువంటి అర్థం. అంటే వజ్రాయుధాని కంటే కూడా మించినటువంటి వజ్రము వంటి శరీరం గలవాడు. వజ్రము అంటే గట్టిది అని అర్థం తెలుగు ప్రకారం. ఆ యొక్క గట్టి శరీరము గలవాడు అని అర్థం. ఆ తర్వాత ఏమంటున్నారు, అటువంటి భజరంగి కుమతి నివార. కుమతి అంటే చెడ్డ బుద్ధి, కుమతి నివార అంటే చెడ్డ బుద్ధిని మొత్తము కూడా తీసేసి సుమతికే సంగి. ఎట్లా తీసేస్తావు అంటే నువ్వు సుమతికే సంగి. సుమతులు అంటే మంచి బుద్ధి గలవారు అని అర్థం. మంచి బుద్ధుల గలవారితో సంగి. సంగి అంటే ప్రయాణం చేసేటువంటి వాడు అని. మంచి బుద్ధి గలవారితో ప్రయాణం చేస్తావు కాబట్టి నువ్వు సుమతికే సంగి. అంచేత అదే విధంగా నాలో ఉన్నటువంటి చెడ్డ బుద్ధిని తీసేసి
నన్ను కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత కంచన వరణ విరాజ సువేష. విరాజ సువేష. సువేష అంటే మంచి వేషము కలిగినటువంటి వాడు. ఎట్లా మంచి వేషం కలిగి ఉన్నారంట అండి? కంచన వర్ణ. కంచనము అంటే బంగారం అని అర్థం. ఆ యొక్క బంగారము వర్ణములు కంచన వర్ణ విరాజ. విరాజము అంటే వెలిగిపోతూ ఉన్నాడు అని అర్థం. ఏ విధంగా వెలిగిపోతూ ఉన్నాడు అంటే కంచన వర్ణ విరాజ సువేష. ఆ యొక్క బంగారు కాంతులతో విలవిలలాడుతూ వెలిగిపోతున్నారంట ఎవరు? ఆంజనేయ స్వామి. అంతేకాకుండా ఇంకా ఎట్లున్నారంటే ఇక్కడంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆయన రూపం ఎట్లా ఉన్నది అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఎవరు? తులసిదాస్ గారు. మనము కూడా దాన్ని ఊహించుకుంటే కనుక మనకి ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని ఏదో పెద్ద చేయాలని ఏమీ లేదు. ఆయనకి ఏదో చేస్తే ఆయన మనల్ని ఏదో చేస్తారని లేదు. కేవలం మనస్సులో ఆయన యొక్క నామాన్ని తెలుసుకుంటే చాలు మనకు అన్నీ కూడా ఇచ్చేస్తాడు భగవంతుడు. ఇలా చూడండి, ఆ యొక్క తులసిదాస్ గారు ఏమైనా చేశారా? గొప్పగా పూజలేవి చేయలేదా? కేవలం రామ 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 అంటూ నిత్యము కూడా రామనామాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా ఆయన చూడండి ఎంత పెద్దవాడయ్యాడు, ఎంత గొప్పవాడయ్యాడు, చరిత్రలోకి నిలిచిపోయాడు ఆయన. ఆ విధంగా కంచన వర్ణ విరాజ సువేష కారణ కుండల కుంచిత కేశ. ఆ యొక్క మంచి వేషముతో బంగారు కాంతులతో వెలిగిపోతూ సువేష. కారణ కుండల అంటే నీ యొక్క ఆంజనేయ స్వామి యొక్క చెవులకి కుండలములు ఉన్నాయంట. వీటిని ఇప్పుడు నా చెవుకున్నాయి, వీటిని పోగులు అంటారు. పోగులు అంటే చిన్నగా ఉండేటువంటి. కుండలములు అంటే పెద్దగా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆడవాళ్ళు పెద్ద పెద్దగా వేసుకుంటూ ఉంటారా? ఆ విధంగా బంగారముతో చేసినటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని కుండలాలు అంటారు. అంటే కర్ణ కుండలాలు అంటాం. ఆ విధంగా ఆ యొక్క కారణ కుండల కుంచిత కేశ. కుంచిత కేశ అంటే అర్థం ఏమిటి అంటే మనము చిన్నప్పుడు ఒక రైమ్ని నేర్చుకుంటాం. పద్యం ఏమిటది అంటే కర్లీ హెయిర్, రోజీ లిప్స్, టీత్ నేర్చుకున్నామా లేదా? అయితే ఇక్కడ దీన్ని ఏమని చెప్తున్నారంటే అంటే మనకి ఆ స్వరూపము మంచిగా ఉంటుంది అని చెప్పేసి చిన్నప్పుడు అది చెప్పారు. ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు చూడండి. కుంచిత కేశ. కుంచిత కేశము అంటే రింగులు రింగులుగా ఉన్నటువంటి జుట్టు కలిగినటువంటి వాడు. అంటే ఆంజనేయ స్వామి వారి జుట్టు ఎట్లా ఉన్నదో ఒకసారి ఊహించుకున్నాను. ఆ యొక్క జుట్టు చూస్తేనే, ఆయన తోక చూస్తేనే ఎంతో గొప్ప ఫలితం. ఆంజనేయ స్వామి యొక్క తోక చూస్తేనే. ఆ యొక్క తోకకు ఒక స్తోత్రం కూడా ఉంది. లాంగూరాష్ట్ర స్తోత్రం అని చెప్పేసి అంటారు. ఆ తోక యొక్క స్తోత్రం ఆంజనేయ స్వామి తోకగా ఉందమ్మా స్తోత్రం. అటువంటిది ఆయన యొక్క జుట్టు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నారు. కుంచిత కేశ అంటే రింగులు రింగులు తిరిగిపోయిందంట. ఎవరు? ఆంజనేయ స్వామి వారి యొక్క జుట్టు బంగారు కాంతులతో మెరిసిపోతూ ఉందంట. చెవులకి కర్ణ కుండలాలు ఉన్నాయంట, బంగారు కుండలాలు ఉన్నాయంట. హాత్ వజ్ర ధ్వజా విరాజి. ఒక చేతిలో వజ్రాయుధము వంటి గదని పట్టుకొని ధ్వజా విరాజి, ఇంకో చేతిలో ధ్వజాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాడా అని అర్థం. కాంతే మూంజ జనేవు సాజై. ఈ యొక్క భుజం పై నుంచి జనేవు అంటే జంధ్యము అని అర్థం. ఆ యొక్క జంధ్యాన్ని ధరించినటువంటి వాడా. చూడండి, మొట్టమొదటిగా ఏం చెప్పారు? కంచనవర్ణ విరాజ సువేష, కారణ కుండల కుంచిత కేశ, హాత్ వజ్ర और ధ్వజా విరాజై, కాంతే మూంజ జనేవు సాజై. అంటే ఈ యొక్క భుజంపై నుంచి జంధ్యాన్ని ధరించి ఒక చేతిలో ధ్వజాన్ని పట్టుకొని, ధ్వజము ఎవరు పట్టుకుంటారు అంటే విజయం కలిగితే ధ్వజం పట్టుకుంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా విక్రమ బజరంగి అంటాం కదా. విక్రమము అంటే తను చేసేటువంటి ప్రతి పనుల్లో కూడా జయాన్ని కలిగినటువంటి వాడు, వాడిని విక్రముడు అన్నారు. ఆ విధంగా విజయము కలిగినటువంటి వాడే ధ్వజాన్ని పట్టుకుంటాడు. ఆ విధంగా ఆంజనేయ స్వామి వారు ఏం చేస్తున్నారు అంటే ఒక చేతిలో ధ్వజాన్ని పట్టుకొని ఇంకో చేతిలో వజ్రాయుధం వంటి గదని పట్టుకొని బంగారు కాంతులతో వెలిగిపోతూ రింగు రింగులు కలిగినటువంటి జుట్టుని కలిగి ఆ యొక్క చెవులకి కర్ణకుండలాలని ధరించి మిరమిరా వెలిగిపోతూ ఉన్నారంట. అటువంటి ఆంజనేయ స్వామి వారు శంకర సువన కేసరి నందన. శంకర సువన అంటే ఇక్కడ మనకి చిన్న పాఠ్యభేదాలు ఉన్నాయి. ఏమిటి ఆ పాఠ్యభేదం అంటే ఒకరు శంకర సువన అంటారు, అంటే శంకరుని యొక్క కొడుకు అని అర్థం. రెండవది ఏమంటారంటే శంకర స్వయం కేసరి నందన అంటారు. అంటే శంకర స్వయం అంటే శంకరుడే సాక్షాత్తుగా కేసరి నందనుడిగా వచ్చాడు అనేటువంటి ఒక అర్థం. కాలక్రమేణా ఏమంటారంటే శాస్త్రజ్ఞులు, అంటే శాస్త్రం తెలిసినటువంటి వారు, ఇది తులసీదాసు గారు చెప్పినప్పుడు శంకర స్వయం కేసరి నందనని చెప్పాడు అని. అది తర్వాత ఎట్లా అయితే మనము వజ్రాంగి కాస్త భజరంగి అయిందో అదేవిధంగా ఇది కూడా శంకర స్వయం కాస్త శంకర సువన అయింది అని చెప్పేసి చెప్తారు. రెండూ కూడా ఎటువంటి తప్పు లేదు. ఎంచేత అంటే ఆంజనేయ స్వామి వారిని ఏమంటామంటే రుద్రాంశ సంభూతుడు
అని పిలుస్తారు. ఆయన యొక్క నామాల్లో కూడా ఆ యొక్క పేరు సహస్రనామాలు. రుద్రాంశ సంభూతాయ నమః అని పేరు ఆంజనేయ స్వామి. అయితే ఈ యొక్క అంశ అంటే ఏమిటి అంటే తండ్రి యొక్క అంశనే కొడుకుగా పుడతాడు. ఎక్కడైనా ఇది మనం శాస్త్రంలో గ్రహించవలసినటువంటి విషయం. తండ్రి యొక్క అంశని కొడుకుగా చెప్పాలంటే నీకు వీడు తండ్రి అంటే నువ్వు ఆయన యొక్క అంశగా పుట్టావు. అందుచేతనే తండ్రి పోలికలు కొడుకు ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా రుద్రాంశ సంభూతుడు కనుక ఆ యొక్క పరమేశ్వరునికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి ఉన్నాయి అని మనము గ్రహించవలసినటువంటిది ఇది మొట్టమొదటి అర్థం. రెండవది శంకర స్వయం. ఇప్పుడు తండ్రి ఉన్నంత కాలము తండ్రి ఆ ఇంటిని చూసుకుంటారండి. ఆ తర్వాత తండ్రి పోయిన తర్వాత ఆ ఇల్లు కొడుకుదే అంటారు కదా. ఉదాహరణకి రామకృష్ణుడు అనేటువంటి వాడికి ఒక పరమేశ్వరుడు అనేటువంటి కొడుకున్నాడు అనుకోండి. రామకృష్ణుడు అనేటువంటి వాడు బతుకున్నంత వరకు ఇది రామకృష్ణుడు ఇల్లు అంటారు. ఆయన పోయిన తర్వాత పరమేశ్వరుడు వాడి కొడుకు యొక్క పేరు పరమేశ్వరుడు అనుకుంటే పరమేశ్వరుడు ఇల్లు అనే కదా చెప్పేది. అదేవిధంగా ఇక్కడ కూడా శంకర స్వయం ఆ ఆంజనేయ స్వామి పరమేశ్వరుడే స్వయంగా కేసరి నందన. కేసరి అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క తండ్రి పేరు కేసరి.